హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి అండ్ చెప్పడం మర్చిపోయా, ఇట్స్ మై ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్. సో ఫస్ట్ నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోవాలన్నమాట. ఫ్రెష్ అయ్యి వచ్చాక మళ్ళీ వీడియో తీస్తా, మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు దాకా మీరు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సో ఇప్పుడైతే నేను స్నానం చేసి వచ్చేసాను అనమాట. సో జడ కూడా వేసేసుకున్నా. అండ్ నా ఇప్పుడు స్కిన్ కేర్ టైం. స్కిన్ కేర్ అంటే నేనేం పెద్దగా చేసుకోను, బట్ ఫస్ట్ మాయిశ్చరైజర్. అండ్ ఇది ఈవినింగ్ కాబట్టి నేను ఇంకా సన్ స్క్రీన్ రాయట్లేదు. సో ఇప్పుడు మాయిశ్చరైజర్ రూసేసుకుంటున్నా. అండ్ నేను ఇప్పుడు మాయిశ్చరైజర్ రూసుకున్న తర్వాత కొంచెం పౌడర్ వేసుకుంటా, ఎందుకంటే ఫేస్ మరీ చాలా జిడ్డుగా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్కి. లాంగ్ నెయిల్స్ ప్రాబ్లమ్స్ ఇవంతా, ఎందుకంటే ఏదైనా క్రీమ్ తీసుకున్నప్పుడు ఏం తీసుకున్నప్పుడు కానీ అసలు నెయిల్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం. సో ఒక్క నిమిషం గాయస్, మా మమ్మీ పిలుస్తుంది అక్కడ, వెళ్ళేసి వచ్చేస్తా ఇప్పుడే. అంటే మా మమ్మీ చాలాసేపటి నుంచి పిలుస్తుంది అనమాట. సో నేను వీడియో తీస్తున్నాను, నేను వెళ్ళట్లేదు. సో ఇంత రూసేసుకొని వెళ్తా. సో ఇప్పుడే వెళ్ళేసి వచ్చాను అనమాట మా మమ్మీ దగ్గరికి. అండ్ మా మమ్మీ కొంచెం రబ్బర్ బ్యాండ్ కావాలి అంటే ఇచ్చేసి వచ్చేస్తున్నాం. అండ్ నేను చెప్పినట్టు ఇప్పుడు రూసేసుకున్నా అనమాట మాయిశ్చరైజర్. ఇంకా జిడ్డుగా ఉంటుంది కాబట్టి మాయిశ్చరైజర్ రూసిన తర్వాత ఇప్పుడు పౌడర్ వేస్తాను అనమాట. అండ్ ఫ్యాన్ ఆఫ్ చేసేసా, కొంచెం నా వాయిస్ వినిపిస్తుందో వినిపిదో అని. సో పౌడర్ అనమాట, వైట్ టోన్ ఈస్ మై ఫేవరెట్ పౌడర్. ఎందుకంటే నాకు మాయిశ్చరైజర్ రూసిన తర్వాత ఇదే కొంచెం నా ఫేస్ మీద బాగా అనిపిస్తుంది అని నా ఒపీనియన్. సో అందుకే నేను ఇంకా వైట్ టోన్ రూసేస్తున్నా. ఇప్పుడు వైట్ టోన్ రూసేసి బొట్టు పెట్టేసుకుంటే అయిపోతుంది. సో రూసేసుకున్నా. అండ్ ఇప్పుడు బొట్టు కూడా పెట్టుకున్నా. నాకు ఐలైనర్ బొట్టు అంటేనే ఇష్టం. తిల్కమ్, స్టిక్కర్ ఇవేవి నచ్చవు. దేని మీదకైనా ఐ ఓన్లీ కీప్ దట్ ఐలైనర్ అనమాట. సో స్టిక్కర్ నాకు అంత నచ్చదు, ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి నాకు స్టిక్కర్ నచ్చదు. సో ఇప్పుడు వెళ్ళి కాఫీ తాగేద్దాం, కాఫీ చేసుకొని. సో ఇప్పుడైతే నేను కాఫీ చేసుకోవాలని కిచెన్లోకి వచ్చాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు కాఫీ పౌడర్ ఎక్కడుందో వెతుకుతున్నా. కాఫీ పౌడర్ నాకు దొరకట్లేదు. చేసుకోక 2-3 డేస్ అయింది, ఎక్కడ పెట్టానో దొరకట్లేదు. దొరికింది కాఫీ పౌడర్ ఇప్పుడు. సో కొంచెం కాఫీ పౌడర్ వేసుకొని, అండ్ అంటే కొంచెం నాకు సరిపోయినంత, నాకు కలర్ రావాలన్నమాట, కాఫీ కలర్. సో సరిపోయినంత వేసుకొని, అండ్ ఇప్పుడు నెక్స్ట్ మా ఇంట్లో చాలా కాఫీ పౌడర్ డబ్బాస్ ఉంటాయి, చూపిస్తా చూడండి. మొత్తం 3 ఉంటాయి. నెస్కఫేవి 2 ఉంటాయి, ఇంకొకటి ఏదో ఉంటుంది నాకు గుర్తులేదు, మా అక్క తెచ్చింది. సో ఆ మూడింటిని మా మమ్మీ అయితే ఏదో ఒకటి అందులో వేసి నింపేసింది అనమాట. సో ఇది థర్డ్ వన్. 3 ఉంటాయి అలా. అండ్ ఇప్పుడైతే మనం మళ్ళీ మన కాఫీ ప్రిపరేషన్స్కి వచ్చేద్దాం. ఇంకా ఇండియన్ మదర్స్ గురించి మీకు తెలిసిందే కదా, ఏదో ఒకటి వేసి నింపేస్తారనమాట. సో ఇప్పుడు షుగర్ వేసేస్తున్నాం. మమ్మీ ఒక టీ ప్రిపేర్ చేసుకోవడానికి పెట్టింది. సో షుగర్ వేసేసా. ఇప్పుడు షుగర్ వేసేసిన తర్వాత మిల్క్ యాడ్ చేయాలన్నమాట. సో మిల్క్లో చాలా మీగడ ఉంది, దాన్ని అంతా ఒక స్పూన్ తీసుకొని పక్కకు అనేస్తున్నా ఇప్పుడు. సో స్పూన్ తీసుకున్నా, మొత్తం పక్కకు అనేస్తున్నా అన్నమాట. సో ఇప్పుడు నాకు పాలు పోయడం అస్సలు రాదు, మోస్ట్లీ నేను కింద పోస్తాను అనమాట. సో ఇప్పుడు మాత్రం కింద పోయకుండా రావాలి. సో చూద్దాం ఎప్పుడు కింద పోస్తానో లేకపోతే ఏం చేస్తానో. నాకు చాలా భయం వేసింది పాలు పోసేటప్పుడు. కేర్ఫుల్గా అయితే పోసాను అనమాట, కొంచెం కూడా లక్కీలీ కొంచెం కూడా కింద పడలేదు. సో ఇప్పుడు ఇది కలుపుకొని వెళ్ళి బాల్కనీలో కూర్చొని తాగేయడమే. సో నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. నాకు అసలు ఎలా అలవాటైందో తెలియదు కానీ ఫస్ట్ టైం కాఫీ తాగినప్పుడు అయితే నాకు అస్సలు నచ్చలేదు. అసలు దీన్నే ఎవరు తాగుతాడు అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఒక రెస్టారెంట్లో తాగా. అప్పటి నుంచి కాఫీ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఇప్పుడైతే కాఫీ తీసుకున్నాం కాబట్టి ఇంకా బయటికి వెళ్ళిపోయి కాఫీ తాగిన తర్వాత మనం ఆడుకుందాం. అంటే ఇంత పెద్దగైనా కూడా ఆడుకుంటుంది అని అనుకోకండి, నాకు ఇష్టం ఆడుకోవడం అంటే. సో అందుకే
ఇప్పుడైతే బాల్కనీలో కూర్చున్నా అనమాట కాఫీ తాగడానికి. సో అక్కడ కింద ఎవరైనా వచ్చారా నా ఫ్రెండ్స్ ఆడుకోవడానికి అని చూస్తున్నా, బట్ ఎవరు రాలేదు. రోజు ఆడుకునేది నేను నా ఇంకో ఫ్రెండ్ అంతే, మేము ఇద్దరమే ఆడుకుంటాం. సో వచ్చేసా కిందికి. ఇప్పుడు మేమైతే కుంటి పిచ్చ ఆడుతున్నాం అనమాట. మేమైతే కుంటి పిచ్చని ఒక లైన్ 2 లైన్స్ తీసుకొని 4 బాక్సెస్ చేసుకొని ఆడతాం అన్నమాట మేము. సో మీరు ఎలా ఆడతారు నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు ఆడుతున్నా నేను. సో నేను ఆడుతుంటే నా పిచ్చ చాలా దూరం వెళ్ళిపోయింది. నేను తొక్కను కూడా తొక్కలేను దాన్ని. సో ట్రై చేస్తున్నా తొక్కడానికి, బట్ అది రాదు. ఇక నాకు కాళ్ళకు కూడా చెప్పలేవు. సో ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా యాక్చువల్గా. అంటే ప్లాన్ ఉండే మాకు జస్ట్, బట్ వెళ్తున్నా దేనికో కాదు, తినడానికి, పానీపూరి తినడానికి. పానీపూరి ఈజ్ మై ఫేవరెట్. అండ్ ఇప్పుడైతే వచ్చేసా తినేసి, ఐస్ క్రీమ్ తిన్నా, మార్కెట్కి వెళ్ళా, ఇంకా పానీపూరి, అఫ్కోర్స్ పానీపూరి తిన్నా. ఈ 3 చేసేసి వచ్చాం. ఇప్పుడైతే నాకు అసలు బోర్ కొడుతుంది, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా చిన్నపిల్లలా నేను ఐస్ క్రీమ్ కూడా వేసేసుకున్నాను అనమాట పైన మీద. ఇప్పుడు కొంచెం ట్యాబ్ చూస్తా, ట్యాబ్ చూసిన తర్వాత ఇంకా ఏమైనా చదువుకుంటా. సో నాకు బేసిక్లీ చదువు అంటే అంత నచ్చదు, సర్లే అని ఇప్పుడు ఇంకా చదువుతున్నాను అనమాట. సో ఇప్పుడు కొంచెం ట్యాబ్ చూద్దాం మనం. యా ట్యాబ్. అండ్ ఇప్పుడైతే చదువుకుంటున్నా, ట్యాబ్ చూసా కొద్దిసేపు. అండ్ మధ్యలో ఒక ఆంటీ వచ్చి నన్ను పూజకు పిలిచిందనమాట రేపు. సో ఇప్పుడు చదువుకుంటున్నా. అండ్ నా రీడింగ్ ఇంగ్లీష్ అనమాట. నాకు ఇది హాలిడే హోంవర్క్. నాకు హాలిడేస్ 24th స్కూల్ రీఓపెన్ నాకు. అండ్ ఇప్పుడు తినడం కూడా అయిపోయింది గైస్. ఇప్పుడు నేను పడుకుంటున్నా. అండ్ అది వచ్చేసి నా ఐ మాస్క్, నేను ముంబైలో కొనుక్కున్నా. నేనైతే పడుకుంటున్నా ఇప్పుడు. నాకు చాలా నిద్ర వస్తుంది. బాయ్.